ఆయనకి ఇరికి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా, నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా, లైవ్లు ఎవరు ఇవ్వట్లే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసు పోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైలు, హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైలు. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరీమణులారా, ఇప్పుడున్న జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే, బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా, మోదీని ఢీకొనేవారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది. మాకు అప్పు పుట్టడం లేదు, అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు. మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా 7 రెట్లు ఎక్కువ, 21 ట్రిలియను, మనది 3 ట్రిలియను. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం. అప్పులు తీర్చి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు తెచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, హైదరాబాద్ లాంటి సిటీలు 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాల్కి అధికారం రావాలి, పాలన రావాలి, పాలన మారాలి.